ఈరోజు డే వ్లాగ్ వచ్చేసి పార్ట్ 2లో ఏం జరిగిందో చెప్తాను, చూసేయండి. మేము వెళ్ళిన 10 మినిట్స్కి అయితే మా పెద్దనాన్న కొన్ని పెళ్లి సరుకులు తీసుకొని అయితే వచ్చాడు. ఇంకా మా పిన్ని అయితే నలుగుల కోసం నువ్వుపిండి అయితే దంచి తయారు చేసింది కష్టపడి. మా అమ్మ ఏమో ఇంకా మా అక్క వాళ్ళకి హెయిర్ ప్యాక్ వేస్తుంది. మా పిన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా వేయాలి అని. ఫస్ట్ అయితే అన్ని షార్ట్ వీడియోస్ పెడతాను, తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ పెడతాను. ఎందుకంటే ఇప్పటికే వీడియోస్ అన్ని తీసిన మొబైల్లో మొత్తం స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నలుగుల కోసం అని ప్రిపేర్ చేస్తున్న నువ్వు పిండి ముద్దలు అయితే తయారు చేస్తున్నారు, దంచినవన్నీ. అక్కడ మా పిన్ని, ఇక్కడ మా అమ్మ, ఇటు సైడ్ కూర్చుంది మా పెద్దమ్మ. ఇంకా మమ్మల్ని దింపి అయితే మా డాడీ అయితే ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాడు. నేనైతే నువ్వు పిండి అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఎంతైనా మిక్సీ పట్టడం వేరు, రియాలిటీగా పాతకాలం లాగా రోడ్లు వేసి దంచడం వేరు. ఇంకా మా అక్క ఇంకొక అక్కతో మెహందీ అయితే వేపించుకుంటుంది. ఇంకా పూలు అయితే కుట్టడం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ స్టెప్స్ కి అయితే కడ్డీలకు వేసేసాము చుట్టూ. ఇంకా నేనైతే నైట్ అసలే నిద్ర లేదని చెప్పేసి పడుకొని లేసేసరికి పూల పంచాయతీ అయితే పెట్టారు. సో సర్లే అని చెప్పి మనం హెల్ప్ చేద్దామని నేను పూల దగ్గర అయితే కూర్చున్నాను. ఎవరి పనిలో వాళ్ళు ఉంటే నేను మాత్రం పిచ్చిదానిలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళేమో పూలు కుడుతూ ఉన్నారు. పైన స్టెప్స్ కి అయితే ప్రిపేర్ చేశారు. కాకపోతే మేము దాని ముందు రోజు కుట్టేసాం కాబట్టి స్టెప్స్ కి అన్ని వాడిపోయినాయి. తర్వాత నెక్స్ట్ డేకి ఏం లుక్ రాలేదు. ఇంకా పూలు అయితే వాళ్ళే కుట్టేసుకున్నారు కానీ నేనైతే టచ్ చేయలేదు. ఇంకా మామిడాకులు తోరణాలు తెచ్చి నా ముందర వేశారు. నువ్వేం పని చేయలేదు కదా, ఇదైనా చేసి పెట్టు అని. సర్లే అని చెప్పి ఖాళీగా ఉండి ఏం చేయాలని నేను వీడియో కోసం అని చెప్పి మామిడాకులు అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. కష్టపడి 2 గంటలకు కలిసి 2 మామిడాకులు కుట్టితే కష్టపడి నేను కుట్టినది ఏ ఒక్కటి కూడా వేయలేదు. మొత్తం మళ్ళీ డిఫరెంట్గా పిన్ వేసి స్టాప్లర్తో పిన్ చేసి మళ్ళీ వెరైటీగా వాళ్ళే డిజైన్ చేసుకున్నారు. అందుకే ఇప్పుడు అర్థమైంది, మనం ఏం పనులు చేసినా కూడా అది వేస్ట్ అని చెప్పి. ఇంకోసారి ఎక్కడికి పోయినా ఎవరు ఏం పని చెప్పకూడదు. అయినా ఆల్మోస్ట్ నేను బాగానే కుట్టాను, కాకపోతే వాళ్ళు ఎందుకో వేయలేదు. అయినా ఇంటికి వచ్చిన గెస్ట్లకు అయితే అసలు వారు ఏం పని చెప్పకూడదు. కానీ మా పెద్దమ్మ ఏదో ఒక పని చెప్తూనే ఉంది. పూలు, మామిడాకులు, తోరణాలు ఇవంటే ఓకే, బట్ ఇంకా వేరే పనులు అయితే చెప్పకూడదు. ఇంకా అందులోపే అవన్నీ కుట్టేసే లోపే బయట అయితే హల్దీ డెకరేషన్ కోసము ఇంకా బయట పరదాలు వేస్తారు కదా, మొత్తం అవన్నీ దిగిపోయాయి. ఫైనల్గా వాళ్ళు కుట్టిన దండ అయితే వాకిలి కట్టింటే ఇలా వచ్చింది లుక్. ఇంకా ఇప్పటి నుంచి పెళ్లి సిరీస్ 1, 2, 3 అని చెప్తాను. ఎందుకంటే పాటలు అయితే 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. షార్ట్ వీడియోస్ అన్ని చాలా అప్లోడ్ చేయాలి. సో అందుకని చెప్పి పెళ్లి సిరీస్ అని చెప్తాను. ఇంకా బయట అయితే ఇంటి బయట మొత్తం పరదాలు అయితే కప్పేస్తున్నారు. సైడ్ హల్దీ డెకరేషన్ కూడా వాళ్ళే చేశారు. డెకరేషన్ ఏం వాళ్ళు చేయలేదు కానీ మొత్తం పరదా వేసి చుట్టూ వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం పొద్దున్నే చీకట్లో 4:30కి లేసేసి మేమే చేసుకున్నాము డెకరేషన్ అంతా. ఇదైతే దాని ముందు రోజు బ్రైట్ టు బీ అని జస్ట్ అలా సింపుల్గా చేసుకున్నాము. మేము బ్రైట్ టు బీ చేసుకునేటప్పుడు వీళ్ళెవరు లేరు, పెళ్ళికి పిలిచడానికి అని చెప్పి వెళ్ళారు. మా అత్త, మా అమ్మ, మా పిన్ని, మా అక్క వీళ్ళందరూ కలిసి పెళ్ళికి పిలిచడానికి పోయారు. అప్పుడు మేము లోపల బ్రైట్ టు బీ చేసుకున్నాము. ఎల్లో పింక్ కలర్ శారీ వేసుకుంది కదా, ఆమెనే పెళ్లి కూతురు వాళ్ళమ్మ, మా పెద్దమ్మ. అంటిల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి సిరీస్ 3కి అయితే వచ్చేయండి. బాయ్.